హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన యొక్క అప్డేట్స్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ముఖ్యంగా ఈ రోజు మన యొక్క టాపిక్ అనేది చూసినట్టయితే అపాయింట్మెంట్స్ 2025కి సంబంధించి చైర్మన్, అదేవిధంగా ఎండి, జనరల్ కేటగిరీ, అదేవిధంగా మెంబర్స్ కింద ఎవరైతే నామినేట్ అయ్యారో వాళ్ళ గురించి ఈ రోజు మనం క్లాస్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం. ఇది పార్ట్ 2 మాత్రమే, పార్ట్ 1 మాత్రమే. నెక్స్ట్ పార్ట్ 2లో రిమైనింగ్ క్లాస్ కూడా మనం విందాం. అయితే ఈ రోజు మన యొక్క అప్డేట్స్లో మొదటి పాయింట్ చూసినట్టయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి రీసెంట్గా చైర్మన్ కింద ఎవరు నామినేట్ అయ్యారు అనేది చూసినట్టయితే అజయ్ కుమార్ రీసెంట్గా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి న్యూ చైర్మన్ కింద నామినేట్ అవ్వడం జరిగింది. అయితే ఇక యూపీఎస్సీ అనేది ఎప్పుడు ఏర్పడింది అనేది చూసినట్టయితే ఇది పూర్తి స్థాయిలో జనవరి 26, 1950లోని ఇది పూర్తి స్థాయిలోని మన యొక్క కాన్స్టిట్యూషన్లోంచి తీసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క యూపీఎస్సీ అనేది పూర్తి స్థాయి ఆర్టికల్ 315 నుంచి 325 325 వరకు ఉన్న ఆర్టికల్స్ ఏదైతే ఉన్నాయో ఇక ఆర్టికల్స్ అన్నీ కూడా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఈక్వల్గా వాటికి రూల్స్గా ఉండడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ 2 ఉమెన్స్ అనేది మీకు కనిపిస్తున్నారు కదా పిక్చర్లోని. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే మొదటగా మిస్ సుజాత చతుర్వేది ఈజ్ ద బోర్డ్ మెంబర్ ఆఫ్ ద యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈవిడ వన్ ఆఫ్ ద పర్సన్ కింద ఉండడం జరిగింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో. అదేవిధంగా అనురాధ్ ప్రసాద్ కూడా వన్ ఆఫ్ ద పర్సన్, ద బోర్డ్ మెంబర్ ఆఫ్ ది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అయితే వీళ్ళిద్దరిని కూడా నామినేట్ చేసిన పర్సన్, ప్రమాణ స్వీకారం చేసిన పర్సన్ ఎవరైనా చూసినట్టయితే లాస్ట్లో చూడండి, లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా ఈజ్ ఎ రిటైర్డ్ ఆఫీసర్. వీళ్ళిద్దరికి కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. తర్వాత వీళ్ళిద్దరు కూడా ఒక బోర్డులోని మెంబర్స్ కింద జాయిన్ అవ్వడం కూడా జరిగింది. తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే రీసెంట్గా మన యొక్క సుప్రీంకోర్టుకి జడ్జి కింద రావడం జరిగింది. ఈయన పేరు చూసినట్టయితే భూషణ్ రామకృష్ణ గవాయ్. ఈయన 52వ చీఫ్ జస్టిస్ కింద రావడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే 51వ పర్సన్, అంటే ఈయనకంటే ముందు వచ్చిన పర్సన్ ఎవరైనా చూసినట్టయితే సంజీవ్ ఖాన్ రిటైర్ అయిన తర్వాత మన యొక్క భూషణ్ రామకృష్ణ గవాయ్ వారు ఈ యొక్క సుప్రీంకోర్టుకి జడ్జి కింద రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసినట్టయితే ఈయన యొక్క టర్మ్ అనేది చూసినట్టయితే నవంబర్ 23, 2025 తోటి ఈయన యొక్క టర్మ్ అనేది క్లోజ్ అవుతుంది. ఎందుకంటే నవంబర్ 23తో ఈయనకి 65 ఇయర్స్ అనేది రావడం జరుగుతుంది. 65 ఇయర్స్ రావడం జరుగుతుంది. ఈ యొక్క 65 ఇయర్స్ రావడం వల్ల ఈయనకి రిటైర్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జికి ఏజ్ లిమిట్ అని చూసినట్టయితే 65 సంవత్సరాల వరకే. 65 సంవత్సరాలు వచ్చిన తర్వాత చీఫ్ జస్టిస్ నుంచి రిటైర్మెంట్ అనేది తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ పాయింట్లో చూసినట్టయితే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, జస్టిస్ గవాయ్ ఈజ్ ఏ నోటబుల్ ఫర్ బీయింగ్ ద ఫస్ట్ బుద్ధిస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ Justice Suryakant has been appointed as the executive chairman of the National Legal Service Authority కి ఈయన రీసెంట్గా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కింద అపాయింట్మెంట్ అనేది రావడం జరిగింది. అయితే మనం చూసినట్లయితే డేట్ అనేది చూసినట్లయితే మే 14, 2025న ఈయన చీఫ్ ఎగ్జిక్యూటివ్ కింద రావడం జరిగింది. ఈ యొక్క నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987 యాక్ట్ కింద ఈ యొక్క నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఏదైతే ఉందో దీన్ని డెవలప్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉంది. అయితే దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటని చూసినట్టయితే ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ అండ్ ప్రమోటింగ్ జస్టిస్ ఫర్ ఆల్. ఇక్కడ ఎవరైతే వెనకబడి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక న్యాయం జరగాలని ఉద్దేశంతో ఈ యొక్క నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క మోస్ట్ ఎజెండా కూడా చూసినట్టయితే ఇదే అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే సిబిఐ చీఫ్, ఇక్కడ మనం చూసినట్టయితే సిబిఐ చీఫ్ సోద్ గెట్ 1 year ఎక్స్టెన్షన్ చెప్పడం జరిగింది. ప్రవీణ్ సోద్ ది డైరెక్టర్ ఆఫ్ ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సిబిఐకి ఈయన
1 సంవత్సరం పాటు ఈయన యొక్క పీరియడ్ యొక్క టైం పీరియడ్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది, అంటే పెంచడం జరిగింది. యాక్చువల్గా ఈ సంవత్సరంతో ఆయన యొక్క టర్మ్ అనేది కంప్లీట్ అవుతుంది. డైరెక్టర్ ఆఫ్ ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యొక్క సంబంధించి ఆయన యొక్క టర్మ్ అనేది కంప్లీట్ అవుతుంది. అయితే ప్రవీణ్ సోద్ అనే వ్యక్తికి 1 ఇయర్ ఎక్స్టెన్షన్ అనేది చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే ఈయనకి సంబంధించి ది అపాయింట్మెంట్ కమిటెడ్ ఆఫ్ ద క్యాబినెట్ చైర్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. ఈయనకి సంబంధించి ఈ యొక్క అపాయింట్మెంట్ అనేది 1 ఇయర్ ఎక్స్టెండ్ చేసింది ఎవరనేది చూసినట్టయితే మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈయన యొక్క టర్మ్ అనేది 1 ఇయర్ ఎక్స్టెండ్ అనేది చేయడం జరిగింది. అయితే ఈయన గతంలోని 1986 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ ఫ్రమ్ ద కర్ణాటక క్యాడర్లోని ఈయన ఐపీఎస్ ఆఫీసర్ కింద పనిచేయడం జరిగింది. అది కూడా 1986 బ్యాచ్. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే ది చైర్పర్సన్ ఆఫ్ ద 23rd లా కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ జస్టిస్ రిటైర్డ్ దినేష్ మహేశ్వరి అనే వ్యక్తి చీఫ్ జస్టిస్. ఈయన ప్రజెంట్ 23వ లా కమిషన్ ఆఫ్ ఇండియాకి చైర్పర్సన్గా ఆయన ఉండడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన టైం పీరియడ్ చూసినట్లయితే సెప్టెంబర్ 1, 2024 నుండి ఆగస్ట్ 31, 2027 వరకు ఈయన చైర్పర్సన్ కింద ఉండడం జరుగుతుందని చెప్పడం జరిగింది. దేనికి? లా కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఈయన చైర్పర్సన్ కింద ఉండడం జరుగుతుంది. అయితే ఈయన 23వ వ్యక్తి అని చెప్పవచ్చు. ఇంకా సెకండ్ పాయింట్ చూడండి, శ్రీ ప్రకాష్ మగ్దూమ్. ఇక్కడ శ్రీ ప్రకాష్ మగ్దూమ్ ఈజ్ ఎ సీనియర్ ఆఫీసర్ ఆఫ్ ద ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఐఐఎస్కు ఈయన సీనియర్ ఆఫీసర్ కింద నామినేట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే యాజ్ రీసెంట్లీ బీ అపాయింటెడ్ యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్. అదేవిధంగా ఈ యొక్క ప్రకాష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఆయన మేనేజింగ్ డైరెక్టర్ కింద నియమించడం జరిగిందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే జితేందర్ మిశ్రా ఫస్ట్ పాయింట్. జితేందర్ మిశ్రా చూసినట్టయితే ఈజ్ ఎ ఇండియన్ ఫిలిం మేకర్, ప్రొడ్యూసర్ అండ్ ప్రమోటర్ నౌన్ ఫర్ ఈజ్ ఎ కాంట్రిబ్యూషన్ టు ఇండిపెండెంట్ అండ్ సోషల్ రిలవెంటెడ్ సినిమాస్. పర్టికులర్గా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క జితేందర్ మిశ్రా అనే వ్యక్తిని రీసెంట్గా ఆయన్ని ప్రెసిడెంట్ కింద ఎన్నుకోవడం జరిగింది. దేనికి? ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఫిలిమ్స్ ఫర్ చిల్డ్రన్ అండ్ యంగ్ పీపుల్. ఇక్కడ మనం చూసినట్లయితే పర్టికులర్గా చిల్డ్రన్స్ అదేవిధంగా యంగ్ పీపుల్కి రిలేటెడ్గా ఉన్న మోస్ట్ ఆఫ్ మూవీస్ ఏవైతే ఉంటాయో, ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఫిలిమ్స్ ఏ అయితే ఉంటాయో వీటికి సంబంధించి ఆయన ఒక ఫిలిం మేకర్గా, ప్రొడ్యూసర్ కింద ప్రమోటింగ్ చేయడానికి ఈయన ఒక ప్రెసిడెంట్ కింద నియమించడం జరిగింది. అయితే ఈ యొక్క పదవీ కాలం అనేది 2025 నుండి 27 వరకు ఈయన ఉండడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇంకా సెకండ్ పాయింట్ చూడండి, ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ సాయికోమ్ మీరాబాయ్ చాన్ has been appointed as the chairperson of the athletics commission under the Indian weightlifting federation. ఈవిడ రీసెంట్గా చైర్పర్సన్ కింద నామినేట్ అయ్యారు. దేనికి? అథ్లెటిక్స్ కమిషన్ అండర్ ది ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ సంస్థానానికి ఈయన చైర్పర్సన్ కింద నియమితులవడం జరిగింది. షీ టుక్ చార్జ్ ఆన్ ఏప్రిల్ 16, 2025 దీనికి ఆవిడ ఈ యొక్క పదవిలోకి రావడం జరిగిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క అథ్లెటిక్ కమిషన్ అండర్ ది ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్కి సంబంధించి వైస్ చైర్పర్సన్ చూసినట్టయితే ఎస్ సతీష్ కుమార్. ఈయన కామన్వెల్త్ గేమ్స్లోని గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇందులోని ఫస్ట్ పాయింట్ చూడండి, డాక్టర్ మ్యాంగీలాల్ జాత్ ఈజ్ ఏ డిస్ట్రిబ్యూషన్ ఇండియన్ అగ్రోనమిస్ట్ అండ్ లీడింగ్ ఎక్స్పర్ట్ ఇన్ సస్టైనబుల్ అగ్రికల్చర్. ఈయన రీసెంట్గా డైరెక్ట్ జనరల్ ఆఫ్ ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐకార్ సంస్థానానికి ఈయన డైరెక్ట్ జనరల్ కింద నియమితులవడం జరిగింది. అదేవిధంగా సెక్రటరీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్కి ఆయన సెక్రటరీ కింద నియమితులు అవ్వడం జరిగింది. అదేవిధంగా డైరెక్ట్ జనరల్ కింద ఐకార్ సంస్థానానికి ఆయన డైరెక్ట్ జనరల్ కింద కూడా నియమితులు అవ్వడం జరిగింది. ఇందులో సెకండ్ పాయింట్ చూడండి, శ్రీ శివ సుబ్రహ్మణ్యం రమన్ ఈజ్ ఎ సీనియర్ ఇండియన్
ఈయన సీనియర్ ఇండియన్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు. అయితే ఈయన రీసెంట్ కింద చూసినట్టయితే చైర్పర్సన్ కింద నియమించడం జరిగింది. దేనికనేది చూసినట్టయితే పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. ఈయన 5 ఇయర్స్ పాటు ఈ యొక్క పదవిలో ఉంటారని చెప్పడం జరిగింది. చైర్పర్సన్ ఆఫ్ ది పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ అండ్ డెవలప్మెంట్ అథారిటీకి 5 సంవత్సరాల పాటు ఈయన చైర్పర్సన్ కింద ఉంటారని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నేను చెప్పే ఏ అయితే డిపార్ట్మెంట్లు ఉన్నాయో వాటికి సంబంధించి ఎబ్రివేషన్స్ కూడా అడగడం జరుగుతుంది. ఎగ్జామినేషన్లోని ఎబ్రివేషన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఐకార్ అని చెప్పి అడగడం జరుగుతుంది. ICAR అని చెప్పి అడుగుతారు. దాని ఫుల్ ఫామ్ ఏంటని చెప్పి ఈ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు మీరు చెప్పాల్సి ఉంటుంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అని చెప్పాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎబ్రివేషన్స్ కూడా వస్తాయి కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనేది చాలా క్లియర్గా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే డాక్టర్ పూనం గుప్తా హ్యాస్ రీసెంట్లీ బీ అపాయింటెడ్ యాజ్ ద డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఆవిడ రీసెంట్గా డిప్యూటీ గవర్నర్ కింద నియమితులయ్యారు డాక్టర్ పూనం గుప్తా. అయితే గతంలో ఉన్న పర్సన్ ఎవరైనా చూసినట్టయితే మైకేల్ పాట్రా అనే వ్యక్తి గతంలో ఈ యొక్క డిప్యూటీ గవర్నర్ పదవిలో ఉన్నారు. అయితే ప్రజెంట్ మే 2, 2025 3 ఇయర్స్ పాటు మనకి పూనం గుప్తా గారు ఉండడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే డాక్టర్ ప్రమోద్ కుమార్ మిశ్రా, ఫస్ట్ పాయింట్, డాక్టర్ ప్రమోద్ కుమార్ మిశ్రా ఈజ్ కరెంట్లీ సర్వేయింగ్ యాజ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈయన ఫస్ట్ పర్సన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ సెక్రటరీ కింద ఉండడం జరిగింది. ఆయనకి పేరు చూసినట్టయితే డాక్టర్ ప్రమోద్ కుమార్ మిశ్రా ఈజ్ ఫస్ట్ పర్సన్. ఇంకా సెకండ్ పర్సన్ చూసినట్టయితే శక్తికాంత్ దాస్. గతంలో ఈయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఈయన చైర్మన్ కింద కూడా ఉండడం జరిగింది. ప్రజెంట్ ఈయన ది సెకండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మన యొక్క మోదీకి ఈయన సెకండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శక్తికాంత్ దాస్. ఇంకా ఫైనల్గా చూసినట్టయితే నిధి తివారీ ఫస్ట్ పాయింట్ చూడండి. నిధి తివారీ ఈజ్ ద 2014 బ్యాచ్ ఇండియన్ వర్జీనియన్ సర్వీస్ IFS ఆఫీసర్ కింద ఆవిడ ఎంపిక అవడం జరిగింది. ఆ యొక్క ఎగ్జామ్లో ఆవిడ క్వాలిఫై అయ్యి 2014 బ్యాచ్లో ఆవిడ వర్క్ చేయడం జరిగింది. నిధి తివారీ హూ హ్యాస్ రీసెంట్లీ బీ అపాయింటెడ్ యాజ్ ద ప్రైవేట్ సెక్రటరీ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. ఈ నిధి తివారీ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో మహిళ, ఆవిడ ప్రైవేట్ సెక్రటరీ ఆఫ్ ది ప్రధానమంత్రి మన యొక్క నరేంద్ర మోదీకి ఆవిడ పర్సనల్ సెక్రటరీ కింద ఉండడం జరిగింది. ఈ యొక్క పోస్టింగ్లో ప్రజెంట్ ఆవిడ ఉన్నారు. ఇంకా ఫైనల్గా చూసినట్టయితే రేఖా గుప్తా ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ న్యూఢిల్లీ. ఇక్కడ పిక్చర్లో చూడండి లాస్ట్లోనే రేఖా గుప్తా ఈవిడ ప్రజెంట్ ఢిల్లీకి చీఫ్ మినిస్టర్గా పదవి చేపట్టారు. అదేవిధంగా చూసినట్టయితే ఈవిడ ఫిబ్రవరి 20, 2025 ఈ యొక్క పదవి అనేది రావడం జరిగింది. అయితే ఈవిడ బీజేపీ పార్టీ నుండి ఎంపిక అవడం జరిగింది. అయితే ఈవిడికి సంబంధించి డిప్యూటీ సీఎం, ఢిల్లీ యొక్క డిప్యూటీ సీఎం చూసినట్టయితే పర్వేష్ వర్మ దీనికి డిప్యూటీ సీఎం. అదేవిధంగా లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటాడు. ఆయన పేరు వికే సక్సేనా. అదేవిధంగా చూసినట్టయితే ఈవిడ 4వ మహిళ అంట. ఢిల్లీకి ఇప్పటికి మొత్తం 3 అయ్యారంట. ఈవిడతో కలిపి 4వ మహిళ, సీఎం కింద పదవి చేపట్టిన 4వ మహిళ రేఖా గుప్తా. ఇంకా ఫైనల్గా చూసినట్టయితే ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ కింద విజేందర్ గుప్తా ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ కింద నియమితులయ్యారని చెప్పడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మన యొక్క అప్డేట్స్ కానీ మీకు నచ్చినట్టయితే మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మీకు ఎటువంటి టాపిక్స్ కావాలి ఏంటనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. డెఫినెట్గా వాటికి మేము వీడియోస్ చేసి క్లాసెస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా మేము చెప్పే వాటిలో మీకు ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా, ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్.